అంత శక్తివంతులు కలియుగంలోనే గనక ఉంటే ఏమవుతుంది? ఆ శాస్త్ర విజ్ఞానం కానీ ఆ శస్త్ర విజ్ఞానం కానీ ఉన్నటువంటి వాళ్ళు ఈ యుగంలో ఉంటే, కలియుగంలో మానవుడు దానవుడు దైవము ఒకే శరీరంలోకి వచ్చేసారు. అప్పుడు కనీసం ఒక కుటుంబంలో వేరువేరుగా ఉన్నారు. కలియుగంలో మానవుడు ఎప్పుడు దైవంగా ఉంటాడో, ఎప్పుడు దానవుడుగా ఉంటాడో, ఎప్పుడు మానవుడుగా ఉంటాడో వాడికే తెలియదు. ఇది ఈ యుగ ధర్మం. మరి ఈ కాలధర్మం ప్రవేశించేటప్పుడు అంత శక్తివంతులు కనుక ఇప్పుడు ఉన్నారనుకోండి, సృష్టి వినాశనానికి ఎంత సమయం పడుతుంది? మరి పరమాత్మ చేసింది సార్ న్యాయమేగా, లోక కళ్యాణమేగా. అంటే రాబోయే యుగాన్ని సంరక్షించడం కోసమని ఆ రణయజ్ఞం సంకల్పించబడింది. మరి యుద్ధం జరిగిందంటావేంటి? యుద్ధం జరగలేదు, లోక కళ్యాణం జరిగింది.